నమస్తే, మీరు చూస్తున్నది వీటెలి న్యూస్. నా పేరు బాలకృష్ణ. ముందుగా ముఖ్యాంశాలు. వ్యాలంటైన్స్ డేను బహిష్కరించిన ఏబీవీపీ, విదేశీ సంస్కృతికి చోటు ఇవ్వద్దని పిలుపు. సమైక్యాంధ్ర కోసం రామ్లీలా మైదానంలో నిరసన. ఢిల్లీకి బయలుదేరుతున్న సీమాంధ్ర ఎన్జీఓలు. సమైక్య రాష్ట్రం కావాలని కేజీహెచ్ భవనం ఎక్కిన జేటీ, ఆంధ్రలో పర్యటించకుండానే షిండే ఎలా విభజిస్తారని ప్రశ్న. సమైక్యంపై కొనసాగుతున్న వైకాపా ఆందోళనలు, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తుందని విమర్శ. వ్యాలంటైన్స్ డే వేడుకలను అఖిల భారత విద్యార్థి పరిషత్ బహిష్కరించింది. వ్యాలంటైన్స్ డే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థి పరిషత్ భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించింది. మద్దిలపాలెం ఇంజనీరింగ్ గేట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సంఘటన ప్రతినిధి మాధవ్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చెడగొట్టేందుకు విదేశీ కుట్ర జరుగుతుందని ఆరోపించారు. వ్యాపార అభివృద్ధి కోసం వ్యాలంటైన్స్ డే వేడుకలను నిర్వహిస్తున్నారని, దీనిని ఏబీవీపీ పూర్తిగా బహిష్కరిస్తుందని స్పష్టం చేశారు. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసే పనిలో భాగంగా కొన్ని విదేశీ శక్తులు, కొన్ని విదేశీ సంస్థలు మన యొక్క దేశంలోకి వ్యాలంటైన్స్ డే పేరిట చొచ్చుకొని వచ్చి వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీల కోసం లక్షలు గడించాలని చెప్పేసి, అదేవిధంగా వ్యాలంటైన్స్ సంబంధించిన గ్రీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా బ్యాండేజీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమ్ముకుంటూ మన యొక్క దేశం యొక్క యువకులు మొత్తం ఆకర్షింపజేసి చెడ్డదో పట్టించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు వ్యాలంటైన్స్ డేని అఖిల భారత విద్యార్థి పరిషత్ బహిష్కరిస్తా ఉంది. విదేశీ సంస్కృతి వద్దు, స్వదేశీ సంస్కృతి ముద్దని చెప్పేసి అనే సంకేతంతో ఈరోజు యావత్ భారతదేశంలో యువత మొత్తానికి కూడా ఒక ఆదర్శంగా ఏబీవీపీ ఈరోజు వ్యాలంటైన్స్ డేని బహిష్కరిస్తూ ఉంది. వ్యాలంటైన్ ఒక వ్యక్తి, ఒక రోమ్ దేశం సంబంధించిన వ్యక్తి ఎవరైతే మతస్థుడు ఉన్నాడో, తన యొక్క చనిపోయిన రోజుని ఈరోజు మన దేశంలో ప్రేమికుల రోజు పేట జరుపుకోవడం అని చెప్పేసి చాలా వెసులుబాటుతనం. దీని యొక్క సంస్కృతి మనం పూర్తిగా తరిమి కొట్టాలి, మన సంస్కృతి మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రేమికులు ఎవరైతే అసభ్యకరంగా ఉంటారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళ విన్న పక్షంలో ఉంటే వాళ్ళ పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడి వాళ్ళకి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం మద్దిలపాలెం గేట్ దగ్గర ఆ యొక్క దిష్టిబొమ్మని, వ్యాలంటైన్స్ దిష్టిబొమ్మను దానం చేశాం. రాష్ట్ర సమైక్యత కోసం శనివారం 13 జిల్లాలకు చెందిన ఏపీ ఎన్జీఓలు ఢిల్లీకి వెళ్లి రామ్లీలా మైదానంలో నిరసన తెలపనున్నట్లు ఏపీ ఎన్జీఓల సంఘం ప్రతినిధి వెంకటేశ్వరరావు ప్రకటించారు. టీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినందుకు నిరసనగా బంద్ పాటిస్తున్న ఎన్జీఓలు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కమల్నాథ్ సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయించారని ఆరోపించారు. 14 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయగా 2 తెలంగాణ ఎంపీలను మాత్రమే సస్పెండ్ చేయడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్రపై జరుపుతున్న కుట్రని తెలుస్తుందని ఆరోపించారు. 14 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయగా 2 తెలంగాణ ఎంపీలను మాత్రమే సస్పెండ్ చేయడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్రపై జరుపుతున్న కుట్ర తెలుస్తుందని ఆరోపించారు. మరి 16 మంది ఎంపీల్ని సస్పెండ్ చేస్తే దాంట్లో 2 తెలంగాణ వాదులు, అలాగే మరి 14 మంది మరి సీమాంధ్రకు సంబంధించిన మరి ఎంపీలు ఉన్నారు. మరి 14 మంది చేసిందే తప్పట, మరి 2 చేసింది తప్పు కాదనేసి ఈరోజు మరి తెలంగాణ వాదులు కూడా వాదిస్తున్నారు. మరి సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడికి మాత్రం ఏపీ ఎన్జిఓస్ పరంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. మరి 32 అంశాలపై సరైన నిర్ణయం తీసుకుంటేనే మేము బిల్లుకి సపోర్ట్ చేస్తామని మరి అద్వానీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన చెప్తే, వీళ్ళు ఆ విషయాల్లో మాత్రం పట్టించుకోకుండా బిల్లుని దొడ్డిదారిలో పెట్టి మరి మూజివాణితో మరి బిల్లుని మరి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో మాత్రం మేము చాలా వ్యతిరేకత ఉన్నాం. మరి 17వ తారీఖుని మరి ఢిల్లీలో జరుగుతున్న రామలీలా మైదానంలో మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఎన్జిఓస్, ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు అందరితో కూడా ఒక భారీ బహిరంగ సభని మరి కండక్ట్ చేస్తున్నారు. దానికి 13 జిల్లాల నుంచి జిల్లాకి 1000 మంది చొప్పున ప్రత్యేక రైల్లో మేము బయలుదేరడం జరుగుతుంది. మరి రేపు విశాఖపట్నం జిల్లా పరంగా 1000 మంది ఎన్జిఓస్, ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ ఎంప్లాయీస్, మరి లాయర్స్, డాక్టర్స్ అందరూ కూడా బయలుదేరుతున్నాం. సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యవేదిక కన్వీనర్ జేటీ రామారావు ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. కేజీహెచ్ పైకి ఎక్కి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రాణత్యాగాలకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేటీ రామారావు మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ మంత్రి షిండే రాష్ట్రంలో పర్యటించకుండా ఏ విధంగా విభజన చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో వెనుకబాటుతనం వల్ల ప్రజలు మనోభావాలు గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. తమ వేదన రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమైకాంధ్రకు మద్దతుగా లగడపాటి చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత రేపటితో 200 రోజులకి ఉద్యమం చేరుకుంటున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము విభజన బిల్లు పెడతాము, ఆంధ్రప్రదేశ్ని చీలుస్తామని చెప్పి మా మనోభావాలు గుర్తించకుండా వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గారు మా సీమాంధ్రకు రాలా, ప్రధానమంత్రి గారు మా ప్రాంతాలు పర్యటించాల, సోనియా గాంధీ గారు మా ప్రాంతంలో పర్యటించాల. మీరు ఏ రకంగా ఏ కాగితాల ఆధారంగా అధికారులు లేకపోతే తెలంగాణ నాయకులు మరొకళ్ళు ఇచ్చిన తప్పుడు కాగితాలు తప్పుడు నివేదికల ఆధారంగా తెలుగు జాతిని తెలుగు ప్రజల్ని అడ్డగోలుగా విభజిస్తూ ఉన్నారు, మా తలరాతలు రాస్తూ ఉన్నారు. మాకు చాలా ఆవేదన కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా సంవత్సరానికి మేము 35,000 కోట్లు ఢిల్లీకి కప్పం కడతా ఉన్నాం. ఇవాళ ఢిల్లీ మమ్మల్ని మోసం చేసింది తప్ప ఈ ప్రజలు ఎప్పుడు కూడా ఢిల్లీని మోసం చేయలేదు. దీన్ని నిరసనగా ఇవాళ కేజీఎస్ ధర మేము ఆత్మహత్యను సిద్ధమైనా సరే మేము ఖచ్చితంగా మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అరెస్టులు కానీ లేదంటే జైలు పోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం తప్ప రాబోయే రోజుల్లో సీమాంధ్రాన్ని మరో ఎడారిగా చేసుకోవడానికి అయితే మేము సిద్ధంగా లేము. పార్లమెంట్లో రేపు సోమవారం తెలంగాణ బిల్లు ఉపసంహరించుకున్నట్టు సుశీల్ కుమార్ షిండే గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. అడ్డగోలుగా మీరు ముందుకెళ్తే కనుక మా తాడో పేడో మా సీమాంధ్ర సత్తా కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. పార్లమెంటులో టీ బిల్లు పెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ జీవి రవిరాజ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్సులను నిలుపు చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. గురజాడ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు. పార్లమెంటు సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి జూలై 30 తేదీన మరి ప్రకటించినప్పుడు రాజీనామా చేస్తుంటే పార్లమెంట్ సభ్యులు కానీ కేంద్ర మంత్రులు కానీ రాజీనామా చేస్తుంటే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. దీనికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూడా ఇద్దరు కూడా కలిసి తోడవటం వల్లే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా సరే పార్లమెంట్లో ఏదైతే ప్రవేశపెట్టారో మీరు వెనక్కి తీసుకోండి. రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్లో ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించడం తప్ప ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల యొక్క వ్యాపార సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ప్రతిరోజు కూడా బంద్లో పాల్గొంటున్నారు. పూర్తిగా మూతపడ్డాయి. ఈ ప్రజల తాలూకా మనోభావాలు పరిగణలో తీసుకోవాలని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని సిగ్గు సీము నెత్తురుకుంటే తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, పార్లమెంట్లో రాజీనామా చేయాలి, పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఉంటే ప్రభుత్వం కోల్పోద్ది. ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తే కేవలం స్వార్థ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి రక్తహీన చరిత్రలుగా మిగిలిపోవడం జరుగుతుంది. చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతిపిత మహాత్మా గాంధీ గారి తాలూకా కళలను కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచి ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఈరోజు మా అవసరం ప్రాణాలను త్యాగం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని సమైకాంధ్రప్రదేశ్గా కాపాడుకోవడం జరుగుతుంది. విశాఖ నగరంలో ప్రేమకు చిహ్నంగా నిలిచిన విశాఖ తాజ్మహల్గా పిలువబడుతున్న ఈ కట్టడం 111 సంవత్సరాల క్రితం కురుపం వంశానికి చెందిన రాజా బహదూర్ తన భార్య స్మృత్యర్థం నిర్మించారు. వాల్తేరులో సముద్రానికి అభిముఖంగా ఉన్న విశాఖ తాజ్మహల్ ప్రేమకు చిహ్నంగా చరిత్ర పుటల్లో నిఘంటు అవుతోంది. రాజస్థానీ శిల్పకళా రీతిలో మహారాణి సమాధి నిర్మించిన జ్ఞాన విలాస్ పేరు పెట్టిన విశాఖ తాజ్మహల్ నగరానికి తలమానికమనే చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం. తిరిగి వార్తల్లోకి. సింహగిరిపై నిర్వహిస్తున్న సుదర్శన నృసింహయాగం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు చక్ర పెరుమాళ్ళు, శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులు, గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా జరుగుతున్నాయి. 9 యాగశాలల్లో 108 యజ్ఞ కుండాల వద్ద సుమారు 200 మంది ఋత్వికులు యాగాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో రామచంద్రమోహన్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సింహగిరిపై నృసింహ యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिरञ्जितपुण्यमूर्ते योगेश शाश्वतशरण्यभवाब्धिपोत लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्रमरुदर्ककिरीटकोटि संघट्टिताङ्घ्रिकमलामलकान्तिकान्त 108 కుండాలలో సుదర్శన నరసింహ భగవానుడి యొక్క ఆరాధన జరుగుతూ దాంట్లో భాగంగా సుదర్శన ఇష్టి కార్యక్రమం జరుగుతుంది. ఎందరో భక్తులు ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్టి కార్యక్రమం జరుగుతుంది. ఇష్టి అంటే మన ఇష్టాలని తీర్చేవి అని అంటారు. మనకుండే అనారోగ్యాలు కానీ అనేక రకాల కష్టాలు కానీ వాటన్నింటినీ తొలగించేది సుదర్శన భగవానుడి యొక్క హవనం. అలాంటి హవన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రేపటి రోజు నరసింహ ఇష్టి అని అంటారు. నరసింహస్వామి యొక్క ఆరాధన వల్ల అనేక రకాల దోషాలు, జాతకరీత్యా ఉన్నటువంటి కుజ దోషాలు అవన్నీ పోయి చక్కని జీవనాన్ని సాగించగలుగుతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్టి ఉంది. ఉత్తరకామేష్టి యాగంతో సహా అన్ని యాగాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ యాగంలో పాల్గొంటే ఎంతో గొప్ప ఫలం కలుగుతుంది. మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇసుక్కొండ సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులతో పోటెత్తింది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దాదాపు కిలోమీటర్ల పొడవునా భక్తులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఉప సంచాలకులు మూర్తి, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఉప సంచాలకులు మూర్తి మాట్లాడుతూ మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. ఈరోజు తెల్లారిగట్ల 3 గంటలకి స్వామివారి తాలూకా ఆలయాన్ని తెరిచి స్వామివారికి పూజాది కార్యక్రమాలు 3 గంటల నుండి 4 గంటల దాకా జరిపించడం జరిగింది. 4 గంటల తర్వాత శ్రీ స్వామివారి తాలూకా దర్శనం ఏర్పాట్లు చేయడం అయింది. అలాగే ఉదయం 5 గంటల నుండి కూడా స్వామివారి సన్నిధిలో వ్రతాలు జరుగుతున్నాయి. ఈ వ్రతాలు మధ్యాహ్నం 1 గంట దాకా జరుగుతాయి. అట్లాగే సాయంకాలం 4 గంటల 30 నిమిషాల దగ్గర నుండి శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఆ సమయంలో భక్తులు స్వామివారి దగ్గర అంతరాలయంలో వెళ్ళి అర్చన చేయించుకోవడానికి గాను 50 రూపాయలు టికెట్ని మేము ప్రవేశపెట్టాము. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ కొత్త రోడ్డు నుండి బయటికి వెళ్ళే మార్గాన్నేమో అని మేము తెరవడం జరిగింది. దానివల్ల ఏంటంటే భక్తులు కూడా చాలా మంది ఈ కొత్త ద్వారం ఏర్పాటు చేయడం వల్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ కూడా
వారి తాలూకా దేవస్థానం అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈ దేవాలయం రోజు కూడా దినదిన ప్రవర్ధమానమయ్యి ఈ దేవాలయం చాలా విశాఖ నగరంలోనే అత్యంత గొప్ప క్షేత్రంగా వెలుగొందుతోంది. కావున ప్రతి పౌర్ణమి నాడు కూడా భక్తులందరూ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని స్వామివారి తాలూకా తీర్థప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాను. సమైక్యాంధ్రకు మద్దతుగా మహానగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీ బిల్లును తిరస్కరించిన కేంద్రం సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు. రాజ్యాంగ నిపుణులు ముందు చూపుతో ఆర్టికల్ 3లో కేంద్రానికి అధికారం ఇచ్చారని దీనిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికైనా ఆర్టికల్ 3ని సవరించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 99 సార్లు సవరించారని గుర్తు చేశారు. దీనిని సవరించడం ద్వారా ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా చూడవచ్చని చెప్పారు. గంగవరం ఉక్కు నిర్వాసిత కాలనీలో మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి పండుగ జరిగింది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీహరిపురంలో లిఖిత సినిమా థియేటర్ ప్రారంభమైంది. సినీ నిర్మాత దిల్ రాజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో ఈ థియేటర్ నిర్మించినట్లు వివరించారు. సినిమా వీక్షించే ప్రతి ఒక్కరూ 3 గంటల పాటు ఆనందంగా గడిపే విధంగా సుఖవంతమైన సీట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చాలా తనకు నువ్వు నచ్చాలి కదా, నచ్చాలంటే పందాలు గుర్రాల మీద వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం. తిరిగి వార్తల్లోకి. మధురవాడ స్వతంత్ర నగర్ పార్కు స్థలంలో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. మధురవాడ క్రికెట్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో మధురవాడ జోన్ ఏసీపీ రంగరాజు, ఎస్ఐలు మహేష్, రామదాసు, విమెన్స్ కళాశాల ప్రిన్సిపల్లు పాల్గొని టోర్నమెంట్ను తిలకించారు. ఈ సందర్భంగా ఏసీపీ రంగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో ప్రవేశం ఉండడం అవసరమన్నారు. శారీరక దారుఢ్యం ఉండడం వల్ల అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్ బంగారు బాట పడుతుందని చెప్పారు. యువకులకి ప్రోత్సహించడం అన్నది చాలా మంచి పని. అందుకని చెప్పి నేను కూడా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో అటెండ్ అవ్వడం జరిగింది. మీరందరూ ఏదో ఒక వ్యాపకం అన్నది ఉండాలి. చదువు ఖాళీ అయినప్పుడు ఆటలు ఉండాలి. అది లేదనుకోండి పక్కదారి పట్టే అవకాశం ఉంది. అది లేకుండా ఉండడానికి ఇలాంటివి ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. అందుకని వాళ్ళని అభినందిస్తూ ఈ కప్పుని ఇప్పుడు ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కనీస వేతనం 10,000 చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిర్వహిస్తున్న దీక్షల్లో పలువురు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించింది. అర్బన్ పార్టీ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి వాసుపల్లి గణేష్ కుమార్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 25వ వార్డు పరిధిలోని పాత పోస్టాఫీస్, కోట వీధి, ఫెర్రో వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తూ తెలుగు ప్రజలను విడదీస్తుందని ఆరోపించారు. ప్రజలు కష్టాలతో ఉన్నప్పుడు స్పందన ఆటోమేటిక్ వస్తుంది అన్నమాట. ఏమాత్రం కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచిపోలేని ఏదైనా ఒక ప్రాంతం ఉందంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అని చెప్పేసి ప్రజలు
గావించి ఈరోజు తెలుగుదేశంకి పెద్ద పబ్బం కట్టడానికి వాళ్ళేమో ముందుకు వస్తున్నారు. మరి ఇది రెండో ఫేజ్ మళ్ళీ ఈ దక్షిణ నియోజకవర్గంలో 25వ వార్డు దానేష్ గారు అలాగే మహిళలు శ్రీనాథ్ కానీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రజలు ఎక్కడంటే ముఖ్యంగా 2 జాతులు ఎక్కువ ముస్లిమ్స్, విశాఖపట్నంకి ముస్లిమ్స్ ఎక్కడైనా సరే ఒక గ్రౌండ్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉందంటే అది దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యంగా 25వ వార్డు వస్తుందన్నమాట. మత పెద్దలు కానీ పురాతనమైన రాజ్యాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. దాంతోపాటు మత్స్యకారులు అలాగే సోదరులు ఎక్కడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడులోనే ఏదైనా సరే ఒక మేలు జరిగిందని చెప్పి పూర్తిగా భావిస్తారు. ఈరోజు కూడా అది ఏంటంటే ఏదైతే వక్ఫ్ ల్యాండ్స్ అన్నీ కూడా అన్యక్రాంతం జరిగిందో దాన్ని అన్నీ కూడా ఏంటంటే మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకొని ఏదైతే అన్యాయం జరిగిందో దానికి కాంపన్సేషన్ ల్యాండ్స్ అన్నీ ఇప్పించి వక్ఫ్ ల్యాండ్స్ని కాపాడుతాను. అలాగే ముఖ్యంగా ముస్లిమ్స్కి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ యొక్క మేనిఫెస్టో ఏం చెప్తుందంటే ఈరోజు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం కోసం, ఎందుకంటే మైనారిటీస్ అంటే ఎక్కువగా వెనకబడతారు, వాళ్ళకి పార్ విత్ ది అదర్ కమ్యూనిటీస్ తోటి తీసుకొని రావాల్సిన బాధ్యత మనకు ఉంది. విద్యార్థులకు చిన్నతనం నుంచే క్రీడల పట్ల అవగాహన కల్పించాలని క్రీడాకారుడు శ్యామ్ పటేల్ చెప్పారు. ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుతున్నప్పుడు ఒత్తిడికి గురవుతుంటారని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల విద్య పట్ల ఆసక్తి చూపుతున్నారే తప్ప క్రీడల్లో ప్రోత్సాహం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. And for awareness of the health, I give my message to all the parents that you should first initiate children for any sports, whatever they are interested. Nowadays, cricket is very much interested. All boys are. Even tennis nowadays is a very popular game. Sania Mirza from our Hyderabad, AP, she has made her name in our India and all over world. So this is the game you can play, and the game is been played from the age of 7 years to one. My colleagues has left before 1 year. He was 93 years old, Mr. Goel uncle. He was also playing that game. So in between 7 to 92 years you can play this game. This is such a beautiful game. Tennis is and all AP people, they have helped me a lot in teaching this tennis tournament. And there is one secretary from club, that's name is DSN Raju. He has also helped me a lot for వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాలంటైన్స్ డేను బహిష్కరించిన ఏబీవీపీ, విదేశీ సంస్కృతికి చోటు ఇవ్వద్దని పిలుపు. సమైక్యాంధ్ర కోసం రామ్లీలా మైదానంలో నిరసన, ఢిల్లీకి బయలుదేరుతున్న సీమాంధ్ర ఎన్జీఓలు. సమైక్య రాష్ట్రం కావాలని కేజీహెచ్ భవనం ఎక్కిన జేటీ, ఆంధ్రలో పర్యటించకుండానే షిండే ఎలా విభజిస్తారని ప్రశ్న. సమైక్యంపై కొనసాగుతున్న వైకాపా ఆందోళనలు, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.